ఫ్రెండ్స్, కోల్కతా అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన విశ్వరూపం చూపించాడు. అంతకు మునుపు చాలామంది చాలా రకాల కామెంట్స్ చేసినప్పటికీ రోహిత్ శర్మ మాత్రం దుమ్మురేపాడు. అయితే ఇక కేవలం తను 23 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 19 ఏళ్ల పాటు తను ఐపీఎల్ ఆడుతూ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేసిన ఒక అద్భుతమైన ఫీట్‌ని కూడా సాధించాడు. ఈ నేపథ్యంలో తను మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజానికి ఈ హాఫ్ సెంచరీ నాకు చాలా విలువైంది. రాన్ రికెల్టన్ కూడా చాలా బాగా సహకరించాడు. నిజానికి ఈ మ్యాచ్‌ని నేను చాలా అంటే చాలా స్వేచ్ఛగా ఆడాలని నిర్ణయించుకున్నాను. ఎక్కడా కూడా నేను ఒత్తిడి తీసుకోలేదు. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఆటలో కొద్దిగా స్ట్రెస్ తగ్గించుకుంటేనే మనకి మంచి ఫలితం ఉంటుంది. అలానే స్ట్రెస్ ఫ్రీగా ఆడితే ఒక్కొక్కసారి తప్పులు దొర్లొచ్చు. ఇదొక సుదీర్ఘమైన ఫార్మాట్ కాబట్టి ఖచ్చితంగా మొదటి మ్యాచ్‌కి సంబంధించి అంత స్ట్రెస్ పడాల్సిన అవసరం లేదు. నిజానికి ఐపీఎల్‌లో స్టార్టింగ్ మ్యాచెస్‌లో ఆడే కన్నా కూడా మన లోపాలు ఏంటి అని తెలుసుకుని మ్యాచ్ మధ్య నుంచి పుంజుకుంటూనే అసలు ఐపీఎల్ మజా వస్తుంది. అయితే ఈరోజు నేను కానీ, రాన్ రికెల్టన్ కానీ, తిలక్ వర్మ కానీ అసలైన హీరోస్ అస్సలు కాదు. అసలైన హీరో అయితే శార్దూల్ ఠాకూర్. తను కోల్కతా లాంటి పటిష్టమైన బ్యాటర్లు ఉన్న జట్టును కూడా గట్టిగా నిలువరించారు. వాళ్ళు భారీ స్కోర్ చేస్తే మాకు కూడా ఆ పని చాలా కష్టమయ్యేది. చేసింగ్‌లో బ్యాట్స్‌మెన్స్ రిలాక్స్డ్‌గా ఉన్నారు అంటే దానికి ఖచ్చితంగా ముందుగా ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేసిన ఆటగాళ్ళని మా జట్టు బౌలర్లు నిలువరించడమే. శార్దూల్ ఠాకూర్ అతి కీలకంగా 3 వికెట్లు తీశాడు. ఇది చాలా అద్భుతం. ఇంతకు మించిన విషయం ఏమీ లేదు. అయితే ఓపెనర్‌గా మళ్ళీ బరిలోకి దిగటం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. అందరూ ఆటగాళ్ళు చాలా మంచి ఫామ్‌లో కనపడుతున్నారు. ఈ ఐపీఎల్‌లో మంచి ఊపున్న జట్టుగా మా జట్టు ఖచ్చితంగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. అయితే రోహిత్ శర్మ 6లు, 4లు కొడుతుంటే మైదానం దద్దరిల్లిపోయింది. ఇక అందరూ కూడా రోహిత్ ఈస్ బ్యాక్, హిట్ మ్యాన్ ఈస్ బ్యాక్ అంటున్నారు.